చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక అనే అంశాన్ని నేర్పించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు 30 సంవత్సరాలు తమ తల్లిదండ్రులకు లోబడి వారి ఆధీనంలో ఉన్నాడు. తన 30వ ఏట ఆయన బోధించడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు బోధలో ప్రధానమైన అంశం దేవుని రాజ్యం, తండ్రి చిత్తము, దేవుని రాజ్యము అనే అంశాలు ఆయన పలుమార్లు పునరావృతం చేశాడు. అనేక మార్లు ఆయన బోధించాడు. మానవులకు దేవుని రాజ్యాన్ని గురించి అర్థమయ్యే రీతిలో యేసుక్రీస్తు ప్రభువారు అనేక ఉపమానాలతో పోల్చి చెప్పాడు. దేవుని రాజ్యము యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఆవశ్యకత ఆయన మానవులకు వివరించాడు. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది దేవుని తట్టు తిరుగుడి అని ఆయన తన సువార్తను ప్రారంభించాడు. ప్రియులారా, దేవుని రాజ్యము అదెంతో శ్రేష్టమైనది. దేవుని రాజ్యము అదెంతో పవిత్రమైనది. దాని యొక్క ఔన్నత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు బోధించాడు. మనం కూడా మన దైనందిన జీవితంలో ప్రార్థించేటప్పుడు ఆయన రాజ్యమును జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు ఏమి లేనివాడుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకైతే ఒక శిలువ కార్యాన్ని, శిలువ యాగాన్ని ముగించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు. ఆయన నీ కొరకు, నా కొరకు తన రాజ్యంతో వస్తాడు. ఈసారి ఆయన వచ్చినప్పుడు ఒక అనామకుడుగా కాదు కానీ ఆయన రారాజుగా వస్తాడు, తన రాజ్యంతో వస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన మనము ఆయన రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన రాజ్యం కోసం కనిపెట్టుకొని ఉన్నాం. ప్రతి దినము మనం ప్రార్థన చేస్తూ, ప్రభువా నీ రాజ్యం వచ్చునుగాక. శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే ఆయన తన రాజ్యంతో వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. ఆయన రాజ్యం కోసం కనిపెడదాం, ఆయన రాజ్యం కోసం నిరీక్షిద్దాం, ఆయన రాజ్యం కోసం, ఆయన రాజ్యమును గురించి అనేకులకు బోధిద్దాం. ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. ప్రభువును స్తుతించి మహిమపడతాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.